నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రజావానికి వచ్చే దరఖాస్తులను వారంలో పరిష్కరించాలని అధికారులకు కరీంనగర్ కలెక్టర్ ఆదేశం. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సిబిఐకి అప్పగించడంతో బీఆర్ఎస్ లో వణుకు మొదలైంది. సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. గోదావరి కనిలో బైక్ పై తిరుగుతూ గణేష్ మండపాలు సందర్శించిన ఏసీపీ. ప్రశాంత వాతావరణంలో పండగల నిర్వహణపై పకడ్బందీ చర్యలు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడంపై నిషేధాజ్ఞలు. అనుమతి లేని డ్రోన్ డీజే సౌండ్స్ పై చర్యలు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు. సిపి అబ్బర్ కిషోర్ జా. కొరుట్ల పట్టణంలోని అనుబంధ గ్రామమైన ఎకిన్పూర్లో బీజేపీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం. కొరుట్లలోని అయ్యప్పగుట్ట ప్రాంతంలో కరెంటు వైర్లతో తయారు చేసిన వినాయకుడు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సిబిఐకి అప్పగించడంతో బీఆర్ఎస్ లో వణుకు మొదలైందని సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. లోయర్ మానేరు డ్యాం నీళ్లు తెచ్చి కాళేశ్వరం జలాలంటూ కరీంనగర్లో తెలంగాణ అమరవీరుల స్తూపానికి జలాభిషేకం చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ జలాభిషేకంతో అమరవీరుల స్తూపం మలినమైందంటూ శుద్ధి చేశారు. గోదావరి జలాలను కాళేశ్వరం జలాలంటూ అమరుల స్తూపానికి జలాభిషేకం చేయడం అమరవీరులను అవమానపరచడమే అవుతుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ అన్ని ఆధారాలు బయటపెట్టిందని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు ఎన్ని డ్రామాలు చేసినా చివరికి జైలుకు వెళ్ళక తప్పదన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడంపై నిషేధాజ్ఞలు విధించారు. డీజే సౌండ్స్ పై చర్యలు చేపట్టాలన్నారు. సాధారణ పౌరులు ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రామగుండం కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల, పెద్దపల్లి జోన్లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగిస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ అబ్బర్ కిషోర్ జా తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మద్యం ప్రియులు పాల్పడుతున్న ఆగడాలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామని ప్రకటించారు. శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని పోలీస్ కమిషనర్ సూచించారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో బీజేపీ నాయకులు ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని ఎకిన్పూర్లో భారతీయ జనతా పార్టీ కొరుట్ల పట్టణ శాఖ అధ్యక్షుడు బింగి వెంకటేష్ ఆధ్వర్యంలో కొరుట్ల అనుబంధ గ్రామమైన ఎకిన్పూర్లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు వెంకటేష్ మరియు జిల్లా నాయకులు సుధావేణి మహేష్ మాట్లాడుతూ మొన్న బీహార్ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఒక బీసీ పేద కుటుంబంలో జన్మించి ఛాయ్ అమ్మి ఉన్నత విలువలతో కూడిన జీవితం గడుపుతూ తన కుమారుడిని ప్రధానిగా చేసిన అటువంటి తల్లి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన మూర్ఖపు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. రాహుల్ గాంధీకి తన కుటుంబంలో ఎవరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, తన తల్లి పనిచేసి వచ్చింది, తన తాత గాంధీ కుటుంబం నుంచి వచ్చారా ముందు తెలుసుకోవాలని, అనవసరంగా పిచ్చి ప్రేరేపణలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వెంటనే ఆ మాతృమూర్తికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు బింగి వెంకటేష్, జిల్లా నాయకులు సుధావేణి మహేష్, మాజీ బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాడవేణి నరేష్, ప్రధాన కార్యదర్శులు చెట్లపల్లి సాగర్, ఎర్ర రాజేందర్, సీనియర్ నాయకులు పోతుగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కొరుట్లలోని అయ్యప్పగుట్ట ప్రాంతంలో కరెంటు వైర్లతో వినాయకుని తయారు చేసి అందరినీ ఆకర్షిస్తున్నారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని అయ్యప్పగుట్ట ప్రాంతంలో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భగత్ యువసేన ఆధ్వర్యంలో కరెంటు వైర్లతో తయారు చేసిన వినాయకుని నెలకొల్పారు. ఈ వినాయకుని ఆ ప్రాంతం వారే కాకుండా ఇతర గ్రామాల నుండి వచ్చి భక్తులు దర్శించుకుంటున్నారు. ఈ రోజు వినాయకునికి ప్రత్యేక అభిషేకాలతో పాటు పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భగత్ యువసేన కార్యకర్తలు వాసం లోకేష్, కొండ నవీన్, గజంగి రంజిత్, గుండేటి శివ, పాలేపు పవన్
పవన్ కళ్యాణ్, కాంతెం మణికంఠ, గాజుల తరుణ్, గాజుల సాగర్, గాజుల రఘు, చింత, మేఘశ్యామ్, బండ్ల శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన భారీ చోరీ కేసును 24 గంటల్లో పోలీసులు ఛేదించారు. ఇద్దరు మైనర్ బాలులను అరెస్ట్ చేసి వారి నుంచి 22 తులాల 7 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ధర్మపూర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ సమక్షంలో స్వాధీనం చేసుకున్న సొత్తును ప్రదర్శించి వివరాలు వెల్లడించారు. 2 రోజుల క్రితం ధర్మపూర్లో కోలేటి మల్లికార్జున వస్త్ర వ్యాపారి ఇంటికి తాళం వేసి షాపుకు వెళ్లగా చోరీ జరిగింది. సీసీ కెమెరాల ఫుటేజ్, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఇద్దరు బాలులను అరెస్ట్ చేసి చోరీకి గురైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. విలువైన నగదు ఇంట్లో పెట్టి తాళాలు వేసి బయటకు వెళ్లవద్దని, అత్యవసరమైతే లాకర్లో పెట్టుకోవాలని డీఎస్పీ సూచించారు. 24 గంటల్లో భారీ చోరీని ఛేదించిన పోలీసులను డీఎస్పీ అభినందిస్తూ నగదు రివార్డ్ అందజేశారు. ధర్మపురి పట్టణంలో 30వ తారీఖు ఆగస్టు నెల మన డేఐజీబీ అయింది అన్నట్టు. పగలు ఒక ఇంటి తాళం పగలగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు దాదాపు 22.5 తులాల బంగారు నగల అపహరణ గురైందని మనకు దరఖాస్తు రాగా ధర్మపురి ఎస్ఐ ఉదయ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇటు దర్యాప్తులో భాగంగా సిఐ ధర్మపురి రామనరసింహారెడ్డి, ఎస్ఐ ధర్మపురి ఉదయ్ కుమార్ రెడ్డి, ఎస్ఐ రవీందర్, కానిస్టేబుల్స్ కిషన్ నాయక్, సుధీర్, రమేష్, రామస్వామి, ఆరిఫ్, మహేందర్ వీళ్ళు సిబ్బంది అందరు కలిసి దీని మీద ఈ కేసుని డిటెక్ట్ చేయడానికి కృషి చేశారు. దాదాపు ఒక రోజు వ్యవధిలోనూ ఈ కేసును ఛేదించారు. కరీంనగర్ జిల్లాలో విద్యార్థులను ఎలుకలు కొరుకుతున్న సంఘటనలు కంటిన్యూ అవుతున్నాయి. హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని కేసీ క్యాంపులో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల పాఠశాలలో గత 4 రోజుల నుండి విద్యార్థులపై ఎలుకలు దాడి చేస్తున్నాయి. 4 రోజుల నుండి ఏరియా ఆసుపత్రిలో విద్యార్థినులకు గుట్టు చప్పుడు కాకుండా చికిత్స చేస్తున్నారు. ఈ విషయం మీడియాకు తెలియడంతో గురుకుల పాఠశాలలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి సంబంధిత అధికారులు విచారిస్తున్నారు. అయితే ఈ విషయం తెలిసినా మీడియా అక్కడికి వెళ్లగా గేటుకు తాళం వేసి మీడియాకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయంపై మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. స్థానిక మండల విద్యాధికారి విచారణ చేసి ఇది నా పరిధిలో లేదని మాట్లాడడానికి నిరాకరించారు. విద్యార్థులకు ఎలుకలు కొరికిన విషయంపై అటు పేరెంట్స్, ఇటు విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. మీడియాకు అనుమతిస్తే హాస్టల్ అధికారులు నిర్లక్ష్యం బయటపడుతుందని, అనుమతి ఇవ్వడం లేదని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. ఎవరు వచ్చినా కూడా లోపలనే ఏదో ఒకటి చేస్తారు, వెళ్ళిపోతారు. ఇప్పటికీ 10 మంది పిల్లలను కలిసింది. ఇది 3 రోజుల నుంచి జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో కనీసం పట్టించుకోవడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిన్సిపల్ దాన్ని పట్టించుకోవాలి. ఇంతకుముందు ఒక అమ్మాయిని కూడా చూసినాం మేము. ఆమెకి 3 రోజులు అయ్యే కరిసే ఇప్పటికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వలేదు. ట్రీట్మెంట్ ఇవ్వడానికి మొన్న కరిసే ఈ రోజు ట్రీట్మెంట్ ఇస్తారు. ఇది ఇంతకుముందు మన హుజురాబాద్లోని సైదాపూర్ బాయ్స్ హాస్టల్లో ఇంతకుముందే అయింది. అయినప్పటికీ కూడా అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని అయినా ఏదైనా చేశారంటే ఇప్పటి వరకు కూడా కనీసం ఏ ఒక్క అధికారి ప్రభుత్వ హాస్టల్లో కానీ సంక్షేమ హాస్టల్లోకి రాలేదు. ఈరోజు మళ్ళీ అదే సంఘటన మన మహాత్మా జ్యోతిరావు పూలే గర్ల్స్ హాస్టల్లో కేసీ క్యాంప్లో జరగడం జరిగింది. ఇప్పటికి కూడా ఏ ఒక్క ఈడికి వచ్చిన నిబంధనకు విరుద్ధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని ప్రభుత్వం భావిస్తూ సమగ్ర విచారణకు సిబిఐకి కేసును అప్పగించడంతో బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. బీఆర్ఎస్ పిలుపు మేరకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆదేశాలతో బీఆర్ఎస్ కార్యకర్తలు వినూత్న నిరసన తెలిపారు. కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యాం నుంచి బిందెలతో నీళ్లు తెచ్చి అమరవీరుల స్తూపాన్ని జలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, పొన్నం అనిల్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు గద్దె మాధవి, ఐలేందర్ యాదవ్, మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత, మహేష్ గౌడ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాల పాలనను ఆపేసి ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని కోరారు. కక్షపూరిత రాజకీయాలతో ప్రజలకు మేలు జరగదన్నారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరద ప్రదాయనని, తెలంగాణ ప్రజల రైతాంగానికి అన్నపూర్ణగా నిలిచిందన్నారు. అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్ పేరును అప్రతిష్ట పాలు చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. కేవలం 2 పిల్లర్లలో మాత్రమే పగుళ్లు వచ్చాయని, వాటిని మరమ్మతులు చేపట్టకుండా ఒక్కసారి విజిలెన్స్ కమిషన్, ఇంకోసారి ఎన్డీఎస్ఏ అని, ఘోష్ కమిటీలని, అనేక కమిటీలని, కమిషన్ల పేరుతో విచారణకు ఆదేశించి కాళేశ్వరం ప్రాజెక్టును అపవిత్రం చేశారని, ఇలాంటి చర్యల ద్వారా తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని, వారి ఆత్మలు శాంతించాలని తెలంగాణ అమరవీరుల స్తూపాలకు కాళేశ్వరం నీళ్లతో జలాభిషేకం చేశామని తెలిపారు.
నుంచి పసిడి పంటలు పండించాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఆ రకంగా లక్షలాది ఎకరాలకు నీరందింది. మరియు లక్షల టన్నుల ధాన్యం కూడా దిగుమతి అయింది. అట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కళ్ళు కుట్టి ఆ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ప్రజల లోపల కేసీఆర్ గారికి వచ్చినటువంటి ఇమేజ్ని దెబ్బతీయడం కోసము ఏదో చిన్నగా 2 పగుళ్ళు వస్తే ఒక పిల్లర్కు దాన్ని అడ్డం పెట్టుకొని ఆనాడు ఎన్నికల ప్రచారం నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు అట్లాంటి పవిత్రమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అపవిత్రం చేస్తూ దాని మీద అనేక కమిషన్లు, విజిలెన్స్ కమిషన్ అని, NDSA అని, తర్వాత ఘోష్ కమిషన్ అని రకరకాల కమిషన్లతోటి ఆ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి కనపడుతున్నది. కనుక అపవిత్రం చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు తోటి తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి. తెలంగాణ అమరవీరుల సాక్షిగా కేసీఆర్ గారు కాళేశ్వరం నిర్మాణం చేసి రైతులకు ప్రధానమైన సమస్య అయినటువంటి నీటి సమస్యను తీర్చడం జరిగింది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుకు చిన్న సాంకేతిక సమస్యలతోటి పగుళ్ళు ఒక పిల్లర్కు ఏర్పడితే దాన్ని రిపేర్ చేయకుండా, దాని ద్వారా నీరు అందించకుండా దాన్ని మొత్తం ఎండబెట్టి పండబెట్టి ఇవాళ రైతాంగానికి ఘోష పెడుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి, వాళ్ళు ఆత్మలు విలపిస్తున్నాయి. కనుక వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి. కనుక మేము కాళేశ్వరం నీళ్లతోటి ఈరోజు తెలంగాణ అమరవీరులకు మేము జలాభిషేకం చేయడం జరిగింది. గోదావరి జలాలు అవి కాళేశ్వరం నుండి వచ్చినటువంటి జలాలు. ఆ జలాలతోటి అమరవీరుల స్తూపానికి మేము జలాభిషేకం చేసి ఇవాళ అమరవీరులకు మరొకసారి జోహర్లు అర్పించినాం. ఎన్ని కుట్రలు వనినా, కుతంత్రాలు చేసినా మళ్ళీ కాళేశ్వరాన్ని పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర జగిత్యాల జిల్లా కేంద్రంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. రామచిలుక పిల్లలకు ఘనంగా బారసాల నిర్వహించారు. జగిత్యాల జంబిగద్దె ప్రాంతానికి చెందిన కాసరపు స్వాతి ఓం ట్యూషన్లు చెప్తూ కుటుంబాన్ని నడుపుతున్నారు. ఆమె కొడుకు మణికి చిన్నప్పటి నుంచే పక్షులంటే అమితమైన ప్రేమ. ఈ విషయం గమనించిన గైనకాలజిస్ట్ డాక్టర్ విజయలక్ష్మి మణి పుట్టినరోజు సందర్భంగా 2 పక్షులను గిఫ్ట్గా ఇచ్చారు. వాటికి రాధాకృష్ణ అని పేర్లు పెట్టి కుటుంబ సభ్యులా చూసుకుంటున్నారు. అయితే రాధాకృష్ణులు తాజాగా 3 చిన్నారి చిలుకలు జన్మించాయి. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఆ చిన్నారి చిలుకలను బారసాలను ఘనంగా నిర్వహించారు. దగ్గర చుట్టాలు, బంధువులను పిలిచి చిన్నారి చిలుక పిల్లలను అలంకరించి తొట్టెలలో వేసి నామకరణం చేశారు. బంధుమిత్రులకు విందు భోజనాలను కూడా ఏర్పాటు చేశారు. మనుషులకి కాదు పక్షులకు కూడా బారసాల చేయడం పట్ల స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నేను సరస్వతి శిశు మందిర్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. నేను హోమ్ ట్యూషన్కి డాక్టర్ విజయలక్ష్మి గారి వాళ్ళ ఇంటికి వెళ్తాను, వాళ్ళ పాపకు హోమ్ ట్యూషన్కి. మా బాబుకు బర్డ్స్ అంటే చాలా ఇష్టము. అందుకోసమని మా బాబు బర్త్డే కోసమని మేడం గారు బర్డ్స్ని గిఫ్ట్గా ఇచ్చారు. అవి 1 ఇయర్ అవుతుంది ఇంట్లోకి వచ్చి. 1 ఇయర్ లోపలనే మా బాబు బర్త్డే లోపలనే ఎగ్స్ పెట్టి వరలక్ష్మి శుక్రవారం రోజు నైట్ 7 వరకు అలా ఫస్ట్ బర్డ్ వచ్చింది. నాకు చాలా సంతోషం అనిపించింది. అమ్మ వాళ్ళకి, పెద్దమ్మ వాళ్ళకి చెప్తే బారసాల చేయాలి, ఇంట్లో పండగ రోజు వచ్చింది, మనకు మంచి అనిపిస్తుంది అన్నారు. ఇక నాకు కూడా సంతోషం అనిపించి మా బాబు సంతోషం కోసమని నేను 21st డేని జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మట్టి గణపతి ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మట్టి గణపతిని భక్తులతో పాటు తమ సమస్యల విన్నతి కోసం మున్సిపల్కు వచ్చే ప్రజలను సైతం ఆకట్టుకుంటుంది. పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అని తెలిసేలా గణపతిని ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడు ప్లాస్టిక్ నివారణ, పర్యావరణ కాలుష్యంపై మొక్కలు నాటడం, తడి పొడి చెత్త వేరు చేయటం, ప్లాస్టిక్ కవర్లు వద్దు, బట్ట సంచులు మొద్దు అని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని, ఇంటి బయట చెత్త వేయరాదని మున్సిపల్ వాహనానికి ఇవ్వాలని తెలుపుతూ ప్లే కార్డ్స్ ను పెట్టారు. పారిశుద్ధ్యంపై అవగాహన చెప్పేలా ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే పట్టణంలో మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని ఆయన కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తెలిపారు. జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్పై, కేసీఆర్పై కక్ష సాధింపు చర్యలే అనుకుంటే స్థానికంగా ఉండే సిట్ లేదా సిబిసిఐడి ద్వారా విచారణ జరిపేవారని తెలిపారు. ఎలాంటి అపోహలకు తావు లేకుండా పారదర్శకత కోసం సీబీఐకి అప్పగించడం హర్షణీయమన్నారు. వ్యక్తం చేస్తున్నా బాబు ఉందో
ఇటు సిట్ ద్వారా కానీ అటు సిబిసిఐడి ద్వారా కానీ విచారణ చేపించే అవకాశం ఉండే. సిట్ కానీ సిబిసిఐడి అనే రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విచారణ సంస్థలు. ఈ రెండు కూడా సిట్ కానీ సిబిసిఐడి కానీ పారదర్శకంగా చేయబడుతుందని తెలియజెప్పే విధంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఒక అస్త్రాన్ని నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కక్షపూరితంగానో రాజకీయంగానో నిర్ణయం తీసుకోవాలని చెప్పి భావించి ఉంటే ఏ సిట్టో సిబిసిఐడి వేస్తే అయిపోతుండే. కానీ ఆ విధంగా అపోహలకు తావీయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్ణయాలు తీసుకుంటుందని తెలియజెప్పే విధంగా సిబిఐకి అప్పగించడం ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిబద్ధతకు వాస్తవాలు ఏదైతుందో ప్రజలు గ్రహించబడే విధంగా కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా చేతల ద్వారా దాన్ని నిరూపించబడే విధంగా సిబిఐకి అప్పగించి వన్ మస్ట్ అప్రిషియేట్ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వీళ్ళ నిష్పక్షపాతతకు ట్రాన్స్పరెన్సీకి పారదర్శకతకు నిదర్శనంగా వాస్తవాలు ఏదైతే ప్రజలు గ్రహించబడే విధంగా. ఇక్కడ సమస్య ఏంటంటే దోషి ఎవరని తేలడమే కాదు, వాస్తవాలు ప్రజలు గ్రహించాలి. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం టేకుర్తిలో గర్భిణీ మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. భర్తతో సహా 4గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. టేకుర్తి గ్రామానికి ముద్రబోయిన రాములు రేణుకకు 2 కుమారులు ఉన్నారు. భార్య 2 కొడుకులు ఉండగా రాములు 7 ఏళ్ల క్రితం భర్తను వదిలి ఒంటరిగా ఉంటున్న చిగురు మామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన తిరుమల అనే మరో మహిళను ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో వివాహం గురించి మొదటి భార్యకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. విషయం తెలిసిన తర్వాత 2 భార్యలతో ఒకే ఊర్లో వేర్వేరు ఇళ్లలో ఉంటుండగా గత కొద్ది రోజుల నుండి వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. తిరుమల ప్రస్తుతం 7 నెలల గర్భిణి కావడంతో ఆమెకు పిల్లలు పుడితే ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని ఆలోచించిన మృతురాలి భర్త మొదటి భార్య 2 కుమారులు తిరుమలను చంపాలని పక్కా ప్లాన్ చేశారు. మొదటి భార్య 2 కొడుకులు తిరుమలను చంపాలని నిర్ణయించుకున్నారు. ప్లాన్లో భాగంగా చెడు అలవాట్లు ఉన్న మొదటి భార్య చిన్న కొడుకు బన్నీ తేజ్ను తిరుమలను హత్య చేయాలని ప్రేరేపించారు. దీంతో చెడు అలవాట్లకు బానిసైన బన్నీ తేజ్ గత జూన్ నెలలో అమెజాన్ ద్వారా కత్తిని తెప్పించాడు. యూట్యూబ్లో కత్తితో ఎలా హత్య చేయాలో వీడియోలు చూసి ఇంట్లో ఎవరు లేని సమయంలో తిరుమలను కత్తితో గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేశాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించి హత్య చేసిన బన్నీతో పాటు హత్యకు ప్రేరేపించిన మృతురాలి భర్త మొదటి భార్యతో పెద్ద కుమారునిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు మర్డర్ కేసు బన్నీపై మాదక ద్రవ్యాలు సేవించిన కేసులు పెట్టి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ తెలిపారు. రాములు 20 సంవత్సరాల క్రితం ఆమెకు రేణుక అనే అమ్మాయితో పెళ్ళి అవుతుంది, 2 పిల్లలు అవుతారు. సబ్సిక్వెంట్గా ఈ అమ్మాయితో 2018 అంటే అబౌట్ 8 years బ్యాక్ ఆమెతో పరిచయం ఏర్పడినటువంటి క్రమంలో అది ప్రేమగా మారి మడికొండ దగ్గర పెళ్లి చేసుకుని జరుగుతుంది వరంగల్. అది ఆ విషయాన్ని నేను దాచిపెడతాడు. మొదటి ఆల్రెడీ పెళ్ళై తనకు పిల్లలున్న సంగతి ఈమెకు చెప్పకుండా దాచిపెడతాడు. సో దాని గురించి ఆమెను ఇక్కడ జమ్మికుంటా వివిధ ప్రాంతాల లోపల వేరే రూమ్ తీసుకొని సీక్రెట్గా ఉంచడం జరుగుతుంది. సబ్సిక్వెంట్గా మొదటి భార్యకు ఇతని పెళ్లి గురించి తెలిసి వాళ్ళంతా కూడా చాలా వీళ్ళని ఇబ్బంది పెట్టడం, అది ఈ భర్తని ఇప్పుడు ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అందులో మొదటి భార్య వీళ్ళు తన భర్త మీద, తర్వాత ఇప్పుడు ఈ చనిపోయిన అమ్మాయి తిరుమల మీద కూడా ఒక 498 కేసు మన ఇళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్లో పెట్టడం జరుగుతుంది. ఆ కేసులో కూడా వాళ్ళు కోర్టు తిరుగుతూ ఉన్నారు. సో రీసెంట్గా ఆమె ఒక 7 months బ్యాక్ కన్సీవ్ అవుతుంది, గర్భవతి. ఇది వాళ్ళ యొక్క వారసులు వస్తే ఆస్తిలో వాటాలు అవన్నీ రావాల్సి వస్తాయని చెప్పి ఆ గ్రూప్ ప్లస్ వాళ్ళకు ఒక ఫీలింగ్ ఏముంటుందంటే తక్కువ కులం అనేది ఒక ఫీలింగ్ వాళ్ళు ఉంటుంది. సో దాన్ని ఎట్లనే చేసి ఈ వారసులు రాకుండా ప్లస్ ఈ సోషల్ స్టిగ్మా అని వాళ్ళు ఏదైతే భావిస్తున్నారో దాని నుంచి తప్పించుకోవడానికి అని చెప్పి ఒక ప్లాన్ వేసి ఎట్లనే చేసి మేము ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో ఆ కుటుంబంతో వాళ్ళు 4 కూర్చొని 2 కొడుకులు భార్య భర్తలు మాట్లాడుకొని బన్నీ తేజ్ ఏదైతే ఉన్నాడో అతను చంపినటువంటి వ్యక్తి దానికి కొంచెం దురలవాట్లు ఉన్నాయి. గతం నుంచి కూడా గంజాయి సేవలు అదంతా చేస్తూ ఉన్నాడు. సో
ఇతను ఎట్లనైనా చేసి ఎలిమినేట్ చేయాలని చెప్పి జూన్ నెలలో ఒక అమెజాన్లో ఒక కత్తి ఆర్డర్ పెడతాడు. అది డెలివరీ వచ్చిన తర్వాత కత్తి ఒక వారం రోజుల డెలివరీ వస్తుంది. వచ్చిన తర్వాత ఆపర్చునిటీ గురించి వెయిట్ చేసుకుంటూ వాళ్ళందరితో తల్లిదండ్రులతో టచ్లో ఉంటూ నిన్న పోయి ఆ కత్తి తీసుకొని పోయి అది కొంచెం గంజాయి సేవించిన తర్వాత ఆ కత్తి తీసుకొని పోయి చంపదామనేది. సో మీన్ వైల్ దానికంటే ముందు ఇతను చంపడం ఎలా అనేటువంటి విషయాన్ని కూడా యూట్యూబ్లో సర్చ్ చేసి చూసి కత్తితో ఈజీగా ఎట్లా చంపాలనేటువంటి దాన్ని తెలుసుకొని నిన్న పోయి ఆమె మీద కిరాతకంగా దాడి చేసి ఆ అమ్మాయిని చంపడం జరిగింది. వీళ్ళ నలుగురిని అరెస్ట్ చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తీవ్రమయ్యాయి. అర్ధరాత్రి నుంచి సొసైటీల వద్ద చెప్పులు క్యూలో పెట్టి రైతులు పడిగాపులు కాశారు. ఆరుగాల శ్రమించే అన్నదాతలు యూరియా కొరతతో అష్టకష్టాల పాలవుతున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా సొసైటీల వద్ద బారులు తేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల చెప్పులు, రాళ్లు, ఖాళీ మద్యం బాటిలు క్యూలైన్లో పెట్టి వర్షంలో గొడుగులు పట్టుకుని యూరియా కోసం ఎదురు చూశారు. తిమ్మాపూర్ మండలం నస్తుల్లాపూర్లో అర్ధరాత్రి రైతులు సొసైటీ వద్దకు చేరుకుని క్యూలైన్లో చెప్పులు పెట్టారు. కొందరు రైతులు ఖాళీ బాటిల్ పెట్టి అక్కడే పడుకున్నారు. చిరుజల్లులు పడుతుండటంతో గొడుగులు పట్టుకుని ఉదయం నుంచి క్యూ కట్టి యూరియా బస్తాల కోసం ఎదురు చూశారు. అటు శంకరపట్నం మండలం మెట్పల్లి, సైదాపూర్ మండలం వెన్నంపల్లి, జమ్మికుంటలోని ధర్మారం, చిగురు మామిడి మండలం కేంద్రంలో సొసైటీల ముందు యూరియా కోసం అన్నదాతలు బారులు తీరారు. మంతనిలో రైతులు రోడ్డెక్కి ధర్నా రాస్తారోక చేశారు. వీనపల్లి మండలం గజ్జనపల్లిలో యూరియా లోడుతో వెళ్తున్న లారీని రైతులు అడ్డుకొని ఆందోళన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో రైతులకు యూరియా బస్తాలు ఇచ్చిన తర్వాతే వేరే గ్రామానికి వెళ్లాలని డిమాండ్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేయడంతో కొన్ని బస్తాలు అక్కడ పంపిణీ చేశారు. యూరియా కొరత తీవ్రంగా ఉండడంతో రైతుకు 1 లేదా 2 బస్తాలు మాత్రమే సొసైటీ అధికారులు పంపిణీ చేస్తున్నారు. 2 ఎకరాలున్న 10 ఎకరాలు ఉన్న 2 బస్తాల కంటే ఎక్కువ యూరియా ఇవ్వకపోవడంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ అధికారుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. రైతుల ఆందోళనతో పలుచోట్ల పోలీస్ బందోబస్తు మధ్య రైతుకు 1 లేదా 2 యూరియా బస్తాలు పంపిణీ చేశారు అధికారులు. జూన్, జూలైలో వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ఎక్కువగా పంటలు వేయలేదు. ఆ తర్వాత కురిసిన వర్షాలతో పంటలు సాగు చేసిన రైతులకు ప్రస్తుతం యూరియా అవసరం ఏర్పడింది. కావాల్సినంత యూరియా దొరకకపోవడంతో రైతన్నలు ఆగ్రహంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు కావాల్సినంత యూరియా అందజేయాలని, లేకుంటే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. మేడం స్టాక్ ఉన్నదని చెప్తాను అందరికి. ముగ్గురం తిరగబట్టి మేము ముగ్గురం పని చేసుకుంటే రోజు 3,000 రూపాయలు వస్తాయి మాకు. చెప్పురిగా 11 వరకు కూడా మేడం రాకపోతే మరి మేము ఈడ కోటికి కుమ్మికి చచ్చుడు ఆడ పెట్టుబడి పెట్టాం. ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ నల్ల బ్యాడ్జీలు, నల్ల టీషర్ట్లు ధరించి కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పెన్షన్ అనేది భిక్ష కాదు, ఉద్యోగుల హక్కు అని నినాదాలు చేశారు. 30 నుంచి 35 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసిన తర్వాత వృద్ధాప్యంలో వారికి ఇచ్చే పెన్షన్ అనేది కేవలం ఆర్థిక సాయం కాదని, ఒక సాంఘిక భద్రత చర్య అని తెలిపారు. భారత అత్యున్నత న్యాయస్థానం కూడా స్పష్టంగా గుర్తించిందని, ఆ తీర్పును ప్రభుత్వాలు గౌరవించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఒకసారి శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా లేదా శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైన వారికి జీవితకాలం పెన్షన్ లభిస్తుందని, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించే ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలు బజార్న పడేయటమే కాక దాచుకున్న డబ్బుల కోసం, మెడికల్ బిల్లుల కోసం, జీపీఎఫ్ బిల్లుల కోసం, పదవి విరమణ తర్వాత పెన్షన్ బిల్లుల కోసం, హెల్త్ కార్డుల కోసం, పీఆర్సీ కోసం ఉద్యోగులు ధర్నాలు చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఏ ఉద్యమానికైనా సిద్ధంగా
సిద్ధంగా ఉన్నామని దారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తద్వారా జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. 4 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయిన ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఇవాళ పెన్షన్ లేదు, రద్దు చేయబడ్డది కనుక 1/9/2004 తర్వాత పెన్షన్ రద్దు చేయబడ్డ దినం ఈ రోజు కనుక ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరము రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ఇవాళ నిరసన తెలుపుతున్నాము, విధులకు హాజరవుతున్నాము. పెన్షన్ భిక్ష కాదు, ఎవరి దయాదాక్షిణ్యం కాదు. 30-35 సంవత్సరాలు ఇటు ప్రభుత్వానికి ఇవాళ ప్రజలకు సేవ చేస్తున్నందుకు వృద్ధాప్యంలో వారిని గాలికి వదిలేయకుండా వారికి ఇచ్చే సాంఘిక ఆర్థిక భద్రత చర్య మాత్రమే అని చెప్పి భారత అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంపపూర్ గ్రామంలో గోస్కుల సాదయ్య గ్రామంలో డెంగ్యూ మలేరియా విషజ్వరాలు ప్రబలకుండా కృషి చేస్తున్నాడు. కదంపపూర్ గ్రామంలో సదయ్య మందు పిచికారీ చేయించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు దోమకాటుకు గురి కాకుండా ముందు జాగ్రత్తగా పిచికారీ చేయించినట్టుగా తెలిపారు. గ్రామస్తులు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గ్రామం కొరకు 10 సంవత్సరాలుగా విషజ్వరాలు ప్రబలకుండా తన వంతు కృషిగా పారిశుద్ధ్య నిర్మూలనకు తోడ్పడుతున్నట్టు తెలిపారు. గ్రామంలో గత నెల రోజుల నుంచి విపరీతంగా వర్షాలు కొడుతూ ఉన్నాయి. మరి వర్షం వల్ల మరి అక్కడక్కడ డ్రైనేజ్ కాళ్ళ పొంటి అక్కడక్కడ నీరు మురికి నీరు ఆగి మరి అనేక దోమలు తయారై ఆ దోమల వల్ల ఇలా గ్రామ ప్రజలు మరి ఇలా మన చికెన్ గున్యా కానీ మలేరియా కానీ మరి అనేక వ్యాధులు వచ్చి మన గ్రామ ప్రజలు బాధపడుతూ ఉన్నారు. మరి ఇలా నా సొంత ఖర్చులతో మన ఇలా లిక్విడ్ మందు మరి దోమల బిషం పౌడర్ అన్నీ తెచ్చి ఇలా దోమ మందు ఇలా గొల్లపల్లె పాతపల్లె ఇలా మందు కొట్టడం జరుగుతుంది. డ్రైనేజ్ కాలువ పొంటి మరి చుట్టూ గ్రామం వాడకు మందు కొట్టడం జరుగుతూ ఉంది. మరి నేను చూస్తూ ఉన్నా నాకు గత కొన్ని రోజుల నుంచి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. మరి అలా నేను చూస్తూ ఉన్నా గత 10-15 సంవత్సరాలు చూస్తూ ఉన్నా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయితే మాత్రం మరి చాలామంది నేనున్న 5 సంవత్సరాలకు ఒకసారి కనబడతారు. వాళ్ళు ఎలక్షన్లు వచ్చినప్పుడే కనబడతారు, మళ్ళీ తర్వాత కనబడరు. 5 సంవత్సరాలకు ఒకసారి కనబడతారు, మళ్ళీ కనబడరు. మరి వచ్చినప్పుడు 20 లక్షలు ఖర్చు పెడతారు. మరి గ్రామంలో 20-40 వసూలు చేసుకుంటారు తప్ప మరి ఇలా గ్రామ సమస్యలు ఉన్నాయి. మరి ఇలా గ్రామ అభివృద్ధి మన ప్రజలు బాగుండాలి, ఊరు బాగుండాలి ఎవరికి ఆలోచన లేదు. మరి నేను చెప్తా ఉన్నా గత 10 సంవత్సరం నుంచి ఎక్కడ సమస్యలు అక్కడనే ఉన్నాయి. భూముల సమస్యలు ఉన్నాయి, మరి అనేక మరి ఇలా మన భూముల సమస్యలు ఉన్నాయి, మంచినీళ్ళ సమస్యలు ఉన్నాయి, మరి అనేక 36 లక్షల గ్రామ పంచాయతీ బిల్లు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. మరి సమస్యలు ఎవరు పట్టించుకోరు, ఎవరు ముందుకు రారు. నేను గత గురువు నుంచి సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాను. ప్రజావాణితో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ తెలిపారు. సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణికి మొత్తం 126 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. రెవెన్యూ శాఖకి 37, హౌసింగ్ శాఖకు 20, డిఆర్డీఓకు 10, జిల్లా విద్యాధికారికి 9, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్ల, జిల్లా ఉపాధి కల్పన అధికారికి 7 చొప్పున, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి 5, ఎస్టీసీ ఎస్పీ ఆఫీస్కు 4 చొప్పున, జిల్లా పంచాయతీ అధికారి సెస్ కార్యాలయానికి 3 చొప్పున, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఏడీఎస్ఎల్ఆర్, జిల్లా ఉద్యానవన అధికారికి 2 చొప్పున, జిల్లా వైద్యాధికారి, ఈ మిషన్ భగీరథ సబ్ రిజిస్టర్ సిరిసిల్ల, ఈపీఆర్ డిస్ట్రిక్ట్ మైనార్టీ ఆఫీస్, ఎంపీడీఓ తంగలపల్లి, ఇల్లంతకుంటకు 1 చొప్పున వచ్చాయి. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను అఖిలపక్ష నేతలు కలిశారు. సోమవారం రాజ్భవన్కు వెళ్లిన అఖిలపక్ష నేతలు గవర్నర్తో భేటీ అయ్యారు. గవర్నర్ను కలిసిన వారిలో టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ విప్లో ఆది శ్రీనివాస్, బీర్లా ఐలయ్య, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, సిపిఐ నేతలు నారాయణ, ఎమ్మెల్సీ నేలికంటి సత్యం ఉన్నారు. పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ బిల్లును ఆమోదించాలని కోరారు. తెలంగాణలో ఉన్న 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతూ ఆగస్టు 31న శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందిందని, ఈ మేరకు మూడ్ ఆఫ్ హౌస్ను పరిగణలోకి తీసుకోవాలని అఖిలపక్ష నేతలు కోరారు. ఈ సందర్భంగా బీసీ జనాభా వివరాలు గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. సమావేశం అనంతరం టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
మీడియాతో మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్, స్థానిక సంస్థల ఎన్నికల కోసం 50% రిజర్వేషన్లు సీలింగ్ ఎత్తివేస్తూ చట్ట సవరణ చేశామని తెలిపారు. కులగణన సర్వే ప్రకారం బీసీలకు రిజర్వేషన్ కోసం చట్టం తెచ్చినట్లు వెల్లడించారు. తెలంగాణలో 56.33% బీసీల జనాభా ఉందన్నారు. బీసీ సంఘాలు 42% రిజర్వేషన్లు కల్పించాలని పట్టుబడుతున్నాయి. కులగణన సర్వే నివేదిక దృష్టిలో పెట్టుకుని అఖిల పక్షం గవర్నర్ను కలిసి ఆమోదించాలని కోరినట్లు స్పష్టం చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొత్తపల్లి బాల్నగర్ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో ఆటల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఆదిదేవుడైన గణపతికి వివిధ రకాల పూలు, పండ్లతో భక్తి శ్రద్ధలతో పూజలను నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. భక్తులు, పిల్లల్లో భక్తితో పాటు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగించే విధంగా తంబోలా, ఫజిల్ నంబర్ గేమ్స్, మ్యూజికల్ చైర్, బెలూన్ బ్యాలెన్స్, స్పూన్ మార్బుల్ తదితర క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఉస్తా కమిటీ అధ్యక్షులు సిరిపురం శ్రీకాంత్ సభ్యులను కాలనీ వాసులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నమ్లికొండ జగన్, సుమన్, శ్యామ్, కృష్ణంరాజు, నవీన్, ఆదిత్య, విధాత, రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొత్తపల్లిలో బాల్నార్ గణేష్ కమిటీ తరఫున 30 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా చిన్నపిల్లలకు ఆట పోటీలు జరపడం జరుగుతుంది. మా బాల్నగర్ గణేష్ కమిటీ వాడలో ప్రతి సంవత్సరం ఇలానే జరగడం జరుగుతుంది. ఈసారి కొద్దిగా విశేషంగా జరుగుతుంది. 30 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా కొద్దిగా ఘనంగా జరుగుతుంది. చిన్న పిల్లలకు మ్యూజికల్ చైర్ కానివ్వండి, బెలూన్ బ్యాలెన్సింగ్ కానివ్వండి, త్రో బాల్స్ కానివ్వండి, డిఫరెంట్ రకాల ఆట పోటీలు జరగడం జరుగుతుంది. చిన్నపిల్లలకు నవరాత్రుల్లో ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన పూజ జరగడం జరుగుతుంది. ప్రతిరోజు డైలీ ఒక రకమైన స్పెషల్ పూజ జరుగుతుంది. దీపారాధన కానివ్వండి, గణపతి పూజ కానివ్వండి, హోమం కానివ్వండి, ఒక్కొక్క రోజు ఒక రకంగా జరుగుతుంది. జగిత్యాల జిల్లా కోడిమల్య మండల కేంద్రంలో నాటుకోళ్ల దొంగలను గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. గత కొద్ది రోజులుగా నాటుకోళ్లు చోరీకి గురి కావడంతో కోడిమల్య గ్రామస్తులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఇటీవల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో కోళ్లను దొంగలించగా ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో తిరుగుతుండగా గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారించి మహిళతో పాటు 2 కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ప్రజావానికి వచ్చే దరఖాస్తులను వారంలో పరిష్కరించాలని అధికారులకు కరీంనగర్ కలెక్టర్ ఆదేశం. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సిబిఐకి అప్పగించడంతో బీఆర్ఎస్ లో వణుకు మొదలైంది. సూడా చైర్మన్ కోమర్రెడ్డి నరేందర్ రెడ్డి. గోదావరి కనిలో బైక్ పై తిరుగుతూ గణేష్ మండపాలు సందర్శించిన ఏసీపీ. ప్రశాంత వాతావరణంలో పండగల నిర్వహణపై పకడ్బందీ చర్యలు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడంపై నిషేధాజ్ఞలు. అనుమతి లేని డ్రోన్, డీజే సౌండ్స్ పై చర్యలు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు. సిపి అబ్బర్ కిషోర్ జా. కొరుట్ల పట్టణంలోని అనుబంధ గ్రామమైన ఎకిన్పూర్లో బీజేపీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం. కొరుట్లలోని అయ్యప్పగుట్ట ప్రాంతంలో కరెంటు వైర్లతోని తయారు చేసిన వినాయకుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.